మామూలుగా ఇంటికి వెళ్ళేసరికి జాగ్రత్తగా ఉండాలన్నమాట, అటు ఇటు చూస్తూ డైలాగులు అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే వీళ్ళు కడప వాళ్ళు, మేము గోదావరి వాళ్ళు. అంటే నార్మల్ గానే సెట్ అయ్యారు. అది మాకు ఒక డైలీ దాంట్లో ఒక ఇప్పుడు ఊపిరి ఎలా పీల్చుకుంటాము సెటైర్ భాగం అయిపోయాయి మాలో. ఓకే. ఇప్పుడు కార్ కావాలా అన్నాడు, అయ్యా నీకు వద్దా అన్నాడు. ఎవరు చెప్పింది మేల్ డామినేటింగ్ సొసైటీ అంటే? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీకు? ఈ కప్పులను చూస్తుంటే అనిపిస్తుంది మీకు? స్టార్టింగ్ లో చాలా అఫెండ్ అయ్యేవాడు తిను. ఏంటి అలా అంటావేంటి నన్ను, ఏంటిది అసలు ఎవరు అనుకుంటున్నావు, నిన్నేమనట్లేదు, ఇది జనరల్. పెళ్ళైనప్పుడు అట్లా అనేసరికి మనకు తెలియదు కదా, ఇప్పుడు యాస ఉంటది అది, అలాంటి సెటరికల్ వాటర్ అని అది తెలియదు కదా. అరే ఏంటిది, మనం అడగడం ఏంటి, దానికి సమాధానం ఏంటి ఇలా వస్తుంది, ఏ తిన్నావా అంటే ఏ పెడతావా అని కొంచెం అఫెండ్ అయ్యేవాడిని. బాగా అఫెండ్ అయ్యేవాడు. ఓకే. ఏం చేస్తా ఉండవా, ఏ పెనవే ఏంది, ఇవన్నీ నాకు ఏమైనా అర్థం అవుతున్నాయి, నేనేం అనలే కదా నిన్ను. మామూలు నా టాకింగ్ స్టైల్ ఇది. నిన్ను నేనేం అనట్లేదు అని చెప్తే కొన్ని నెలలకు సెట్ అయింది అనమాట. మీరు తనలాగా మారాల్సి వచ్చింది. నేను తర్వాత మూసుకోవడం తప్ప ఏం లేదు. హలో, ఇంటికి వచ్చి చూస్తే అన్ని నీకు ఇష్టమైనవే ఉంటాయి, అలా నాకేం ఉండవు. అది కూడా బెదిరింపే. పాప ఎలా ఉంది, మీలా ఉందా లేకపోతే మీలా ఉందా? పాప ఏంటంటే నేను లేనంత వరకు అటువైపు గాలి, నేను వచ్చానంటే గాలి ఇటువైపు. ఇలా వచ్చిన అమ్మా నువ్వు నాకు వద్దమ్మా, నాకు ఇష్టం లేదు, ఇప్పుడు నాన్నే ఇష్టం అని వెళ్ళిపోతుంది. అది అంటే ఆ డైలాగ్ అని కాదు కానీ ఇంకా తెలిసిందే కదా, పిల్లలు ఎలా మాట్లాడతారా, చిన్నపిల్లలంతా అంటే అమ్మాయిలంతా కూడా ఎక్కువ నాన్నలకి అట్రాక్ట్ అవుతారని. లేకపోయినా కూడా ఇంటికి రాగానే ఫస్ట్ రావడమే అట్రాక్షన్ అదంతా. అయితే పాపకి రీసెంట్ గా నా పాత 6 ప్యాక్ ఫోటోస్ అవి చూపిస్తే ఇప్పుడు మెచ్యూర్డ్ గా మాట్లాడితే ఏంటంటే నాన్న మళ్ళా ఇలా అవ్వు అని అంటుంది. ఓకే. సో ఆ మెచ్యూరిటీ వచ్చేసింది, నాన్న ఎంత ఎనర్జీ ఉంది కదా నీ దగ్గర అప్పుడు, మరి ఇప్పుడు కూడా అవ్వు అంటుంది.